మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై వస్తుందా? మంత్రి లోకేష్ చెప్పినట్లుగా వితిన్ సెకండ్స్ లో పనిచేస్తుందా? ప్రారంభించి ఏడాది పూర్తయినా పనిలో లేదు స్పీడ్. 161 సర్వీసెస్ రియల్ టైమ్ లో డెలివరీ చేస్తున్నాం. 161 సర్వీసెస్ సెకండ్స్ లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. మన మిత్ర నంబర్ 9552300009 మన మిత్ర నంబర్. ప్రజలు ఈ నంబర్ ని సేవ్ చేసుకుని ఈ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్ గా మెనూ బార్ వస్తుంది. ఆ సర్వీసెస్ అన్ని వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్లకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా సేవలు పొందుతున్నారు. ప్రజలు వివిధ శాఖల నుంచి ధృవీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపుతో పాటుగా ఆర్టీసీ బస్ టికెట్లు బుకింగ్, ఆలయాల దర్శన టికెట్లు ఇలా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు మొబైల్ నుంచి వాట్సాప్ ద్వారా సేవలు పొందుతున్నారు. వాట్సాప్ ద్వారా సేవలు పొందుతున్న వారి సంఖ్య 50 లక్షలకు దాటింది. మనమిత్ర ద్వారా అందిన సేవలు 2.5 కోట్లకు పైగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ఏపీ ప్రజలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం 9552300009 నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. ప్రభుత్వం అందిస్తున్న సేవలన్నీ కనిపిస్తాయి. పరీక్షలకు సంబంధించి ఫలితాలు, హాల్ టికెట్లు కూడా మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ ఈ గవర్నెన్స్ సేవలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు వీబీసీ ఆన్ టీవీ ఒక చిన్న పరీక్ష నిర్వహించింది. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు, వ్యక్తుల దగ్గర నుండి రివ్యూస్ కూడా తీసుకుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ఈ గవర్నెన్స్ మీద అవగాహన పెంచడానికి సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పచెప్పింది. అయితే నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఏ స్థాయిలో పనిచేస్తుందో మీకు చెప్పే ప్రయత్నం వీబీసీ ఆన్ టీవీ చేసింది. ఈ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకోవడం కోసం మేము ఒక 3 మొబైల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ప్రతి మొబైల్లో రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. అటు నుండి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందనేది మనం చూద్దాం. చూడండి, ప్రతి మొబైల్లో మనం ఆల్రెడీ మనకి సర్వీస్కి సంబంధించి హాయ్ అని మెన్షన్ చేసాం. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కొంత సమయానికి వాళ్ళ అటు నుండి ఒక రెస్పాన్స్ వస్తుందన్నమాట. అంటే మీకు ఏ సేవ కావాలో ఎంచుకోండి అని పర్టికులర్గా మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పంపించాం. ఏ వాట్సాప్లో కూడా మనకి రెస్పాన్స్ అయితే ఇంకా రాలేదు. అసలు వాట్సాప్ ఈ గవర్నెన్స్ తీసుకురావడానికి గల కారణం ఏంటి? ప్రతి సేవని పౌరుడికి వాళ్ళ చేతిలో పెట్టాలి అండ్ ఈ సర్వీసెస్ ద్వారా త్వరగతిన వాళ్ళ సర్వీసెస్ని పూర్తి చేసుకోవాలి అనేది మెయిన్ గవర్నమెంట్ ధ్యేయంగా ప్రారంభించింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత టైం టేకింగ్ తీసుకుంటే ఒక సాధారణ పౌరుడు ఏదైనా సేవ పొందాలంటే ఎంత సమయం కేటాయించగలుగుతాడు అనేది మనకి ఇక్కడ ఈ వెయిటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పటికీ ఏ ఫోన్లో కూడా మనకి రెస్పాన్స్ రాలేదు. సో ఇంకోసారి హాయ్ అని పెట్టే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ మొబైల్లో మనకి వాళ్ళు ఒక విండో పంపారు, సేవను ఎంచుకోండి అని చెప్తున్నారు. మనం ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క సర్వీస్ని ఎంచుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క విధంగా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిదీ కూడా వైఫైతో కనెక్ట్ చేయడం జరిగింది మనం. ఎందుకంటే ఒకవేళ డేటా ఇష్యూతో ఏమైనా స్లో అవుతుందా కాదా అనేది తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుద్ది. బట్ మనది 100 MBPS స్పీడ్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి ఉన్నాం. సో ఇక్కడ ఒక్కొక్క సర్వీసెస్ని ఎంచుకుంటాం. ఆర్టీసీ సర్వీసెస్ అనేది ఒక దగ్గర. చూడండి, ఇక్కడ మనం సర్వీస్ ఎంచుకోవడానికి ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, బట్ అలా తిరుగుతూనే ఉంది. ఇందులో పురపాలక సేవలు ఎంపిక చేసుకున్నాం. అప్లికేషన్ స్థితి లేదా పురమిత్ర, మీ బకాయిలు తెలుసుకోండి అనేది ఇలా ఒక్కో దానికి మనం ఒక్కోటి. చూడండి, ఈ మొబైల్లో ఇంకా మనం మెసేజ్ పెట్టాం కానీ బట్ రెస్పాన్స్ లేదు. ఇందులో
చూడండి వీళ్ళు పర్టికులర్ నెంబర్ చెక్ చేశారు. యూ కెన్ నౌ క్విక్లీ అండ్ ఈజీలీ చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్, క్లిక్ ఆన్ ప్రొసీడ్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పడం జరిగింది. ప్రొసీడ్ ఇద్దాం. సో ఇక్కడ చూడండి మనం సర్వీస్ పంపాం బట్ ఇంకా రాలేదు. చూడండి ఇక్కడ మన కన్జ్యూమర్ నెంబరు అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం ఇంకొక సేవను ట్రై చేసే ప్రయత్నం చేద్దాం ఇంకోసారి. చూడండి ఇక్కడ ఎలాంటి అప్డేట్ రాలేదు. చూడండి ఇక్కడ సర్వీస్ని ఎంచుకోమని చెప్పింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సివిల్ సప్లై సర్వీసెస్ సంబంధించి సర్వీస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించి విభజనకు సంబంధించి ఒక అప్లికేషన్ మనం ప్రొసీడ్ చేద్దాం. చూడండి ఇప్పటికీ మనం ఎంచుకున్న సర్వీస్ రిలేటెడ్ ఎలాంటి ఆప్షన్ రాలేదు. ఇక్కడ మనం వేరొక సర్వీస్ని ఎంచుకోవడానికి కానీ బ్యాక్కి వెళ్తే ఇక్కడ రెస్పాన్స్ లేదు. చూడండి ఈ విధంగా రెస్పాండ్ అయితే మన పనులు ఏ విధంగా త్వరగెత్తిన పూర్తవుతాయి అనేది మన యొక్క ప్రధానమైన సందేహం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ అరచేతలో సర్వీసెస్ని తొందరగా పొందగలరు అనే ఉద్దేశంతో ఈ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. బట్ ఈ సర్వీసెస్ని చూస్తే ఎంత పూర్గున్నాయో అర్థమవుతుంది. టెక్నికల్గా ఏదో ఒక ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, పలానా ఇది కారణం లేట్ అవ్వడానికి అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనం పూర్తిగా గమనిస్తే ఒక అప్లికేషన్ ప్రాసెస్ అవ్వడానికి ఈజీగా 30 to 1 hour టైం పట్టే ఛాన్సెస్ మనకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. చూడండి ఇప్పటికీ నేను పంపించిన రిక్వెస్ట్లకి రెస్పాన్స్ అనేది రాలేదు. ఇలా అయితే సాధారణ పౌరుడు ఎందుకు వాట్సాప్ ఈ గవర్నెన్స్నే చూస్ చేసుకోవాలి? సర్వీసెస్ అనేవి రెస్పాన్సెస్ అనేవి లేట్ అవ్వడానికి ఏమైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటే అవి షార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏమైనంటే వాట్సాప్ ఈ గవర్నెన్స్లో 300కి పైగా మేము సేవలను అందులో పెట్టామని చెప్తున్నారు. మరి ఆ 300 సేవలను ఏ విధంగా పౌరుడు ఎంచుకోగలడు లేదా ఎంచుకొని పూర్తి చేయగలడు? కార్యాలయాల చుట్టూ తిరగకుండా తన పనులు ఎలా పూర్తి చేసుకోగలడు అనేది ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి ఇప్పటికీ దేని నుండి రెస్పాన్స్ రాలేదు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా ఏదైతే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉందో దీని మీద పూర్తి స్థాయిలో పని చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు, అంటే టెక్నికల్గా కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ మధ్య ఉన్న ఆ సమన్వయం కావచ్చు, ఇవన్నీ ఇంకా సరిచేయాల్సిన అవసరం ఉందని క్లారిటీగా కనిపిస్తుంది. ఈ మొబైల్స్ ఏమీ లో ఎండ్ మొబైల్స్ కాదు. అండ్ అంతేకాకుండా మంచి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి కూడా మేము యూజ్ చేయడం జరుగుతుంది. దర్జాగా ఇంట్లో కూర్చొని ఈ సేవల్ని మొబైల్ నుంచే పొందొచ్చు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదని ప్రభుత్వం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినప్పుడు చెప్పిన మాట వాస్తవంగా ఎలా పనిచేస్తుందో ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం. బేసికల్గా మనము 2 జనరేషన్లు ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్న 2 జనరేషన్లు గమనించవచ్చు. ఒకటి 90s కిడ్స్, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా వాట్సాప్ ఈ గవర్నెన్స్, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ దీనిలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అది మంచి పరిణామం. కానీ ఈ జనరేషన్కి అది యూజ్ చేయడం రాదు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. రెండవ జనరేషన్ మనందరికీ తెలిసి హైలైట్ అవుతున్న జెన్జీ. వీళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మెయిన్లీ ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటిలో చాలా స్పీడ్గా ఉన్నారు. కానీ వాళ్ళు వాట్సాప్కి రావట్లేదు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ జనం ఉన్నారు అనేది కూడా మనకు ఒక అవగాహన ఏంటి అంటే ముందు జనరేషన్ వాట్సాప్లో ఉంటున్నారు కానీ వాట్సాప్ గవర్నెన్స్ తెలియట్లేదు. రెండవ జనరేషన్ ఆ ప్లాట్ఫామ్స్లో ఉంటున్నారు, వాట్సాప్ కోసం పట్టించుకోవట్లేదు. రెండవది పేపర్లో ఒక లేటెస్ట్ న్యూస్, ఇది ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ గవర్నెన్స్లో పలానా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి హాయ్ అని, మీ డీటెయిల్స్ ఇస్తే మీ హాల్ టికెట్ వచ్చేస్తుంది. అది అంత ఈజీ, మనం ఇంట్లో కూర్చొని చేసుకునే పని, దానికి పెద్ద కష్టపడక్కలేదు. కానీ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల దాన్ని ఎవరు పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు. ఈవెన్ మా అబ్బాయితో సహా అందరూ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశారు కానీ ఎవరు ఈ నెంబర్ని యూటిలైజ్ చేసి వాట్సాప్ గవర్నెన్స్ని యూటిలైజ్ చేసుకోలేదు. చాలా సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తుంది, అది గొప్ప విషయమే. మన అందరం ఇంట్లో కూర్చొని మన పనులన్నీ చేసేసుకోవచ్చు. కానీ అది ఎలా చేసుకోవాలి అనే అవేర్నెస్ లేదు. మరి ఇన్ని సచివాలయాలు, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా, కనీసం ఒక పెద్ద సెమినార్ పెట్టో, అవేర్నెస్ క్యాంప్ పెట్టో, ఆ విషయాల్ని పెడితేనో, లేదా గవర్నమెంట్ రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది కదా, అందులో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తేనో ప్రజలు, మనము ఏదన్నా ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము అంటే అది పర్టికులర్గా ఆ ప్రజలు ఉపయోగించుకుంటున్నారా లేదా, దానివల్ల ఎంత యూజ్ అవుతుంది అని రివ్యూస్ చేసుకుంటే దాని మీద మనం ఫర్దర్ డెసిషన్ తీసుకోవడం కుదురుతుంది. నా పేరు కిరణ్ ప్రసాద్ అండి, ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాట్సాప్ గవర్నెన్స్ మన ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసిన వాట్సాప్ గవర్నెన్స్ అది చాలా యూస్ఫుల్గా ఉందమ్మా. మరి చాలామంది దాన్ని అవేర్ అయ్యి ఉన్నారని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ ఏదైనా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంటే దాని మీద కొంచెం యూనివర్సిటీ లెవెల్లో క్లాస్ వైడ్గా కూడా అంటే డిపార్ట్మెంటల్ వైడ్గా స్టూడెంట్స్ కూడా జస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో హెడ్స్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఇది ఉంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినక్కర్లో ఇప్పుడు ఇదివరకు ఒక టికెట్ బుక్ చేయాలన్నా ఇచ్చేయాలన్నా ఏదైనా ఆర్టీసీ బుక్ బయటకు వెళ్ళాల్సి వచ్చేది లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి గవర్నమెంటే ఓన్గా ఒక గవర్నెన్స్ ఆల్మోస్ట్ 168 169 ఈవెన్ యాప్స్ ఉన్నాయి దాంట్లో అది ప్రోగ్రామ్స్ ఇది ఇస్తుంది గవర్నెన్స్. సో దాన్ని బట్టి మనం ప్రతిదీ కూడా దాని ద్వారా చేసుకుంటానికి ఉంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ నుండి మనకు గవర్నెన్స్ ఉంటుంది. ఇప్పుడు కంప్లైంట్స్ కూడా దాంట్లో రేజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాట్సాప్ ఈ గవర్నెన్స్ నిజంగా ఊహించిన స్థాయిలో లేదని కళ్లకు కట్టినట్టు చూపించింది వీబీసీ ఆన్ టీవీ. ఒక్కొక్క మొబైల్ ఫోన్ లో ఒక్కో విధంగా రెస్పాండ్ అవడం, ఎంచుకున్న సేవకు వెంటనే మంత్రి లోకేష్ చెప్పినట్టుగా విత్ ఇన్ సెకండ్స్ లో రెస్పాన్స్ ఇవ్వకపోవడం స్పష్టంగా చూసాం. పైగా ఏడాది గడుస్తున్న ప్రజలకు వాట్సాప్ ఈ గవర్నెన్స్ పైన అవగాహన కల్పించడంలో అలసత్వం కనిపిస్తుంది. అందరూ ఈ సేవలను వాడేలా చెయ్యాలంటే ముందుగా వేగవంతం అవసరం. సేవలు వేగంగా అందుబాటులోకి వస్తే ప్రజలు సాధారణంగా ఒకరి నుండి ఒకరు అవగాహన చేసుకుంటూ వాడతారు. వేగవంతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ఎంత అవగాహన పెంచినా అనుకున్న సమయానికి సేవను పొందలేకపోతే విఫలమవ్వడం ఖాయం. అంతేకాకుండా వీబీసీ ఆన్ టీవీ చేసిన సర్వేలో కొంతమంది విద్యార్థులు అసలు అదేంటని మాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే తెలుస్తుంది, వాట్సాప్ ఈ గవర్నెన్స్ అంటే తెలియదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్వయంగా విద్యాశాఖ మంత్రి తన ఆధీనంలో నడిచే పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన లేకపోవడం అనేది స్పష్టంగా కనిపించింది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో నారా లోకేష్ దృష్టి పెట్టకపోతే వాట్సాప్ ఈ గవర్నెన్స్ లాంటి సేవలు విఫలమవుతాయి. టెక్నికల్ గా లెక్కలు బాగున్నా కింది స్థాయిలో చాలా దారుణంగా ఉంది.